హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే వంటింటి చిట్కాలు చూద్దామండి. చాలా సింపుల్గా ఉండే చిట్కాలు అనేవి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము టమాటాలను మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా, ఒక్కోసారి ధర ఎక్కువగా ఉంటుంది, లేదంటే ఒక్కోసారి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వేస్ట్ కాకుండా ఎలా వాడుకోవాలని ఈ టిప్లో చూద్దామండి. ఈ టిప్ చాలామందికి యూజ్ అవుతుందండి. ఈ టిప్ ఏంటంటే, మనము ఆయిల్ ఉంటుంది కదా, మనం ఏ ఆయిల్ వాడతామో ఆయిల్ ఇలా టమాటాలకు బొడ్డు చుట్టూ ఇలా కొద్దిగా రుద్దేసి తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా, లేదంటే బయట అలానే పెట్టేసుకున్నా కూడా, బయట పెట్టినా కూడా 10 days అలానే ఉంటాయండి. ఎందుకంటే మనం ఇలా ఆయిల్ రుద్దడం వల్ల ఏమీ కావు. ఫ్రిడ్జ్లో అయితే 2 వారాల దాకా అలాగే ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్ ఏంటంటే, మనము వంట చేసేటప్పుడు కానీ, లేదంటే పొరపాటున ఒక్కోసారి ఆయిల్ అనేది కింద పడిపోతుంది కదా, అంటే ఉలుగుతుంది. మనం ప్యాకెట్లో నుంచి డబ్బాలోకి పోసుకున్నప్పుడు కూడా ఉలిగిపోతుంది. అలా ఉలిగినప్పుడు మనం క్లాత్తో తుడిచినామంటే క్లాత్కి అంతా ఆయిల్ అంటుతుంది. ఆ క్లాత్ తోటి ఎక్కడ ఇల్లు తుడిచినా ఇల్లంతా ఆయిల్ అవుతుందండి. అలా కాకుండా పూర్తిగా ఆయిల్ లేకుండా పోవాలంటే ఇదిగోండి, ఆయిల్ పైన 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేయాలండి. మైదా పిండి చిలకరించేసి మనం తుడిస్తే నీట్గా పోతుందండి. మనమైతే పొరపాటున ఎక్కడన్నా ఆయిల్ పడినా కూడా జారుతుంది కదా, అందుకోసం అనేసి ఇలా పిండి వేసేసి మైదా పిండి ఇలా ఒకసారి అలా రుద్దేసినామంటే ఈ మైదా పిండి అంతా పీల్చేస్తుంది అనమాట. తర్వాత మనం ఈ పిండిని ఇంకా పడేసేస్తే అక్కడ మనం ఆయిల్ పడినట్టు కూడా కనిపించదండి. ఆయిల్ మరకలు కూడా కనిపించవు, పూర్తిగా పోతుందండి. ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది. మనం క్లాత్తో మాత్రం పొరపాటున తుడిచినా కూడా క్లాత్కి అంతా అయ్యి మళ్ళీ ఇల్లు తుడిస్తే ఇల్లంతా ఆయిల్ అయ్యి జారుతుందండి. అలా చేయకుండా ఇలా చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి. చూడండి, అస్సలు మనం ఆయిల్ పడిన మరక కూడా కనిపించడం లేదు, చాలా నీట్గా అయిపోయిందండి. చూడండి, ఆయిల్ అంతా అది పీల్చేస్తుంది అనమాట పిండి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్. ఈ టిప్ ఏంటంటే, మనము సన్ఫ్లవర్ సీడ్స్ తెచ్చుకుంటాం కదా, అంటే సన్ఫ్లవర్ సీడ్స్ చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇవి ప్రతిరోజు తప్పకుండా తినండి. రోజు మన పిరికిడంత విత్తనాలు తినండి. అలా తెచ్చుకున్నప్పుడు మనకు తొందరగా పురుగు పట్టి పాడైపోతుంటాయి. లేదంటే ఇలానే తినాలంటే కొద్దిగా తినబుద్ధి కాదు, అంటే కొద్దిగా నూనె వాసన అలా వస్తాయి. అలా కాకుండా ఇలా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని, స్టవ్ను పూర్తిగా సిమ్లో పెట్టేసి ఇలా వేయించుకోండి. లైట్గా దూరగా వేయించుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. క్రిస్పీగా అయిపోతాయి వేయించడం వల్ల. అప్పుడైతే మనకు అసలు తింటుంటే తినాలనిపిస్తుందండి, అంత బాగుంటాయి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇలా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి, ఫోర్త్ టిప్, లాస్ట్ టిప్ అండి. ఇవన్నీ మనకు వంటింట్లో ప్రతిరోజు మనకు అవసరం పడే టిప్స్ అండి. ఇప్పుడు మనము పప్పు కుక్కర్ కానీ, లేదంటే పప్పు కుక్కర్ది మూత కానీ, స్క్రూలు అనేది మనం ఎన్నిసార్లు ఫిట్ చేసినా కూడా లూజ్ అయిపోతుంటాయండి. మనం కడిగేటప్పుడు అలాంటప్పుడు లూజ్ అయిపోతుంటాయి. అలా లూజ్ కాకుండా, ఊడిపోకుండా మనం ప్రతిసారి స్టీల్ సామాన్కి వెళ్ళి షాప్కి వెళ్ళి చేయించుకోలేం కదా ఇవి. అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఇవి ఊడకుండా చాలా రోజుల వరకు గట్టిగా ఉండేటట్లు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చూడండి, ఇప్పుడు మనమైతే స్క్రూ తీసుకున్నాం కదా, దీనికి ఏం లేదండి, చిన్న టిప్పు. మనం నెయిల్ పాలిష్ ఎలాగో ఇంట్లో ఉంటుంది కదా, ఆ నెయిల్ పాలిష్ అనేది ఈ స్క్రూకు మొత్తం పట్టించేసేయాలి. మొత్తం చూడండి, ఇలా చుట్టూరా పట్టించేసేయాలి. పట్టించేసి ఈ నెయిల్ పాలిష్ ఆరేంత వరకు వెయిట్ చేయాలండి. ఒక 2 minutes ఉంటే ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనము దీనికి పెట్టేసుకొని ఇంకా స్క్రూ ఫిట్ చేసుకోవాలండి. ఇలా ఫిట్ చేసుకోవడం వల్ల చాలా వరకు ఇది స్క్రూ అనేది లూజ్ కాకుండా ఉంటుంది. చాలా రోజులు అలానే ఉండిపోతుందండి. ఇంకా జారకుండా ఉంటుంది, లూజ్ కాకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది. మనమైతే ప్రతిసారి స్టీల్ సామాన్ షాప్ దగ్గరికి వెళ్ళి చేయించుకోలేం కదా, ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోను చూస్తున్నారు కదండి, మనము మన ఇంట్లో మనకి ఏవేవి అవసరాలు ఉంటాయో అవన్నీ ప్రతిరోజు నేను ఏదో ఒక రకంగా ఈ టిప్ ద్వారా చెప్తుంటానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.